This is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the final part of the myths of entrepreneurship. Till now, who have watched the previous parts, watch that. డ్యూ టు అది వాచ్ చేస్తేనే మీకు ఈ వీడియో కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది, లేకపోతే ఇట్స్ కొంచెం డిఫికల్టీ టాస్క్ ఓన్లీ. ఓకే, till now who have not yet subscribed my channel, subscribe my channel and share to your friends. Due to sharing, many students will be benefited. ఓకే, ఇక్కడ మనకి ప్రతిదీ డెబిట్ ఇస్తాడు. స్టార్టింగ్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ యంగ్ అంటున్నాడు. ఓవరాల్గా మనకి ఏం చెప్తున్నాడు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ యంగ్ అంటున్నాడు. ప్రీవియస్లో మనకి ఏమంటున్నాడు, ఎనీవన్ కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ అన్నాడు. ఎనీవన్, ఎవడైతే ఎంటర్ప్రెన్యూర్ కాలేడు, ఎవడైతే ఆ స్కిల్స్ ఉంటుందో వాడే ఎంటర్ప్రెన్యూర్ అవుతాడని చెప్తున్నాము. ఇక్కడ ప్రతిదీ ఒక మనకి హెడ్డింగ్ మైత్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతిసారి ఒక క్వశ్చనబుల్గా లేకపోతే ఒక ఆపోజిషన్గానే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ యంగేనా అంటున్నాడు. ఓకే, మనం ఏమని డిస్కస్ అనేది చేస్తాం. ఏజ్ హ్యాస్ నో లిమిటేషన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎంటర్ప్రెన్యూర్షిప్. అఫ్ కోర్స్ ఆల్ వి నో ఏజ్ అనేది వి డజంట్ నో. సమ్టైమ్స్ చాలామంది మనం వీఆర్ ఈటింగ్ దట్ కేఎఫ్సి చిప్స్ ఆర్ ఆల్ దిస్ ఐటమ్స్. కొంతమంది 60 years తర్వాత కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అయి ఉంటారు. అంటే ఇక్కడ మెయిన్ ఏమిటంటే ద ఏజ్ ఈస్ నాట్ నెససరీ. ఆర్ 14 to 18 yearsలో కూడా ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయి ఉండొచ్చు. డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ మనము చూస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా దెర్ ఈస్ నో ఎనీ ఏజ్ ఆర్ లిమిటేషన్స్. He may be even at the age of 90 he became an entrepreneur. When he start an enterprises, he has an own talent. When he has an capability to handle the innovative techniques, and he has an he can prove himself in a society, and all entrepreneurial skills whatever we have discussed. ఈ విధంగా ఉంటే there is no any certain age gap. Whenever who has talent or who have creative regarding this production process, automatically he became an entrepreneur. So age has no limitations. First point is here, there is no age limitations. People may have reservations about the starting their own business because of their age. That's no excuse. Of course pratyekanga manam reservations not necessary, so that's no excuse. If you are unhappy with your current job and you have the mentality, funds and resources to be an entrepreneur, go for it. ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్నావు ఆ యొక్క జాబ్స్కి చాలామంది నేను ప్రీవియస్లో కూడా చెప్పినాను, ఒకవేళ ఆ యొక్క జాబ్కి హీ విల్ బి వెక్స్ అయిపోతే ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఒకవేళ అతని కరెంట్ జాబ్ అయినా లేకపోతే ప్రీవియస్ జాబ్స్లో చేసినప్పుడు హీఈస్ అన్హ్యాపీ. ఇట్ మే బి ఎనీ రీజన్స్. ఇట్ మే బి పర్సనల్ రీజన్స్ ఆర్ ఇట్ మే బి ఫైనాన్షియల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ ఆ యొక్క జాబ్లో అన్హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా హీ కెన్ రిజైన్ దట్. ఒకవేళ యూ హ్యావ్ ద మెంటాలిటీ, అంటే ఇక్కడ ఏమిటంటే నీకు ఆ యొక్క స్కిల్ రిస్క్ తీసుకునే యాక్టివిటీ ఉన్నట్టయితే, నీ దగ్గర ఫండ్స్ ఉన్నట్టయితే, నువ్వు ఫండ్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటే అది నీ ఇష్టం. ఓన్ ఫండ్స్ ఉన్నా లేకపోతే ఆర్ మోటివేషన్, మనం చూసుకుంటున్నాము మోటివేషనల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏ విధంగా ఫండ్స్ వస్తుందో ఆ విధంగా నీ దగ్గర ఫండ్స్ ఉన్నట్టయితే లేకపోతే నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఏమైపోవచ్చు, రిసోర్సెస్ టు బీ అన్ ఎంటర్ప్రెన్యూర్. నీ యొక్క రిసోర్సెస్ నీ దగ్గర ఉన్నట్టు నువ్వు డెఫినెట్లీ ఎంటర్ప్రెన్యూర్గా ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. డోంట్ బిలీవ్ మీ, లెట్స్ లుక్ అట్ సమ్ ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్స్. వీడు చెప్పింది ఇతను ఏమంటున్నాడంటే ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ ప్రతి దాంట్లో ఒక సొల్యూషన్ ఇస్తుంటాడు. ఒకవేళ నేను ప్రీవియస్లో కూడా యూబర్ లిఫ్ట్లో మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ కూడా ఒకవేళ ఇతను చెప్పింది, ఇక్కడ మనకి కరెంట్ జాబ్లో నచ్చకపోతే ఎంటర్ప్రెన్యూర్గా అయిపో అంటున్నాడు. ఒకవేళ ఇతను చెప్పింది నేను చెప్పింది నమ్మకండి, కాకపోతే కొన్ని ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్స్ మీరే చూడండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. చూడండి, he timeline illustrates that age is just number and not relevant for entrepreneurs getting off the ground. అదే జస్ట్ ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే, we can't calculate that. లొకేషన్ ఆల్సో మేక్స్ ఏ డిఫరెన్సెస్. కొన్నిసార్లు లొకేషన్ కూడా డిఫరెన్సెస్ అనేది చూపిస్తుంది. ఆ యొక్క ఎన్విరాన్మెంట్, ఆ యొక్క లొకేషన్ని బట్టి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద యావరేజ్, మనము మైగ్రేషన్ అనేది చూస్తుంటాం. ఎందుకు మైగ్రేట్ అయినారు ప్రీవియస్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బెస్ట్గా ఉంటుంది. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఒకవేళ యూఎస్లో ఉన్నా కానీ ఫైనాన్షియల్ ఎక్కడున్నా కానీ, నాట్ ఓన్లీ ద యూఎస్, ఇఫ్ హీ హ్యాస్ అండ్ గుడ్ ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ఆటోమేటికలీ హీ కెన్ డెవలప్ ఇన్ ఎనీ ప్లేస్.
కాకపోతే కొన్నిసార్లు లొకేషన్ అనేది మేక్స్ డిఫరెన్సెస్. ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ పాయింట్ పరంగా చెప్పుకోవాలంటే మైగ్రేట్ జనరల్గా పీపుల్ ఎందుకు అవుతా అంటారంటే బెస్ట్ రిసోర్సెస్ కోసమే కదా. ఇక్కడ కూడా మనం చెప్పుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఈజ్ 40 years ఓల్డ్. బట్ ద యావరేజ్ ఏజ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్స్ 47. మనం యావరేజ్ ఏజ్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు యంగ్ ఉండొచ్చు, లేకపోతే టిల్ ద రిటైర్మెంట్ ఆర్ వాడు ఎంతైనా ఏజ్ ఉండని. ఆ యొక్క యావరేజ్ తీసుకున్నట్టయితే యునైటెడ్ కింగ్డమ్స్ లైక్ అంటే ఇంగ్లాండ్ ఈ విధంగా యునైటెడ్ కింగ్డమ్స్లో ఒక కంట్రీ ఉండదు, సెవరల్ కంట్రీస్ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లో సెవరల్ కంట్రీస్ ఉంటాయి. వాళ్ళ యొక్క యావరేజ్ తీసుకున్నట్టయితే 40 years 47 years ఉంటుంది. ఓల్డర్ ఇండివిజువల్స్ హ్యావ్ ఏ అకంప్లిష్డ్ మోర్ ఇన్ దేర్ లైఫ్. దే నో వాట్ ఇట్ టేక్స్ టు బి ఫైనాన్షియల్ స్టేబుల్ అండ్ సక్సెస్ఫుల్. వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా మోర్ అకంప్లిష్ అయినారంటే మోర్ సక్సెస్ అయినారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఫైనాన్షియల్ స్టేబుల్ ఎంత, సక్సెస్ఫుల్ ఎంత అని. ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ experience also a one of the advantage. We know that without experience, అంటే ఎక్స్పీరియన్స్ మీన్స్ లాట్ ఆఫ్ రిస్క్ తీసుకోవడం వలన ఎక్స్పీరియన్స్ రావడం వలన అది కూడా ఒక బెనిఫిటే చెప్పుకోవచ్చు. హౌఎవర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ ఆన్ ద రైజ్ ఆఫ్ ది యంగర్ జనరేషన్స్ ఓన్లీ. ఆటోమేటిక్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎక్కడ రైజ్ అవుతుంది, యంగర్ జనరేషన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. మిలీనియల్ మనం చెప్తుంటాం వాడు ఒక మిలీనియర్ అని. ఇక్కడ కూడా మిలీనియల్ వాంట్ బి ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓవర్ ద 70% ఆఫ్ ది టీనేజర్స్ మన యొక్క తీసుకున్నట్టయితే 70% ఉన్నారంట 100లో హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఎ మిలీనియల్ హ్యావ్ ఏ ప్లాన్స్ టు స్టార్ట్ ఏ కంపెనీ విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్. అందులో కూడా మోర్ దెన్ హాఫ్ అంటే ఆటోమేటిక్గా మనము ఇందులో 70% అంటే 35%, ఓవరాల్ 40 to 45% అబౌవ్ తీసుకున్నట్టయితే కూడా నెక్స్ట్ ఇయర్కి ప్లాన్స్ ఉన్నాయి. వై బికాస్ నవ్ డేస్ వీ నో దట్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనం చెప్పుకోవచ్చు. వీ నో దట్ ఆల్మోస్ట్ ఆల్ దెర్ ఈస్ నో జాబ్ నవ్. వీఆర్ గివింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ అవర్ కాలేజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూనివర్సిటీస్ ఆల్సో. జస్ట్ వీఆర్ ట్రైనింగ్ ద స్కిల్స్. వీ ఆల్సో రీసెంట్ అప్డేట్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ ఆటోమేటికలీ దెర్ ఈస్ వన్ కమింగ్ స్కిల్ యూనివర్సిటీ. వై బికాస్ డ్యూ టు మోర్ పాపులేషన్ ఏమవుతుంది, మోర్ పాపులేషన్ వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవ్వడం వలన దాని యొక్క ఇంపాక్ట్ ఓవరాల్గా జీడిపి పైన లేకపోతే నేషనల్ ఇన్కమ్ పైన హెవీగా ఇంపాక్ట్ ఇస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా నువ్వు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయితే ఓవరాల్గా డెవలప్మెంట్ ఉంటుంది, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాంతోపాటు నువ్వు వేరే వాళ్ళపైన డిపెండెంట్ కాకుండా నువ్వు ఇండిపెండెంట్గా ఉండొచ్చు. యూ కెన్ ఎర్న్ మోర్ ప్రాఫిట్స్ ఆల్సో. అందుకని చాలామంది దే ఆర్ నాట్ గోయింగ్ టు జాబ్స్, దే ఆర్ స్టార్టింగ్ ఏ న్యూ ఎంటర్ప్రైజెస్ వెదర్ ఇట్ మే బి స్మాల్ ఆర్ మీడియం ఆర్ tiny sectors or large scale enterprises. These trends may eventually change the numbers of the average age of the entrepreneurs, but with it said that it's still a myth or all entrepreneurs are young. Just ఒక క్వశ్చన్ ఏమి ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ యంగ్ అనేది కాదు. కాకపోతే ఫైనల్ కన్క్లూజన్ అయితే ద ఏజ్ ఇస్ నాట్ మెయిన్ ఇంపార్టెంట్. హూ హ్యావ్ మోర్ స్కిల్స్ దే కెన్ స్టార్ట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. నెక్స్ట్ మైత్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డోంట్ క్విట్ అంటిల్ దే సక్సీడ్ అంటున్నాడు. ఎంటర్‌ప్రెన్యూర్స్ సక్సీడ్ అయ్యే వరకు స్టాప్ అవ్వరు అంటున్నాడు. మనం ఏమని ఇక్కడ చూస్తాం. వైల్ ద మెంటాలిటీ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్ మే నాట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్, ద రియల్ ఈస్ క్వైట్ డిఫరెంట్. జనరల్గా ఏమంటున్నాడు, ద ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంటే ఆ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయరు అంటున్నారు. అకార్డింగ్ టు మీ ద పర్సన్ హూ యాక్సెప్ట్స్ ద ఫెయిల్యూర్ దెన్ ఓన్లీ హీ కెన్ సక్సీడ్. ఇక్కడ ఏమంటే మనము ఈ ఆథర్ ప్రకారం మనం చూసుకుంటాం. ఎంటర్‌ప్రెన్యూర్స్ విల్ ఫెయిల్. అఫ్ కోర్స్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్నిట్లో సక్సెస్ అవుతున్నాడు వీ కాంట్ గ్యారంటీ. ఎంటర్‌ప్రెన్యూర్ జనరల్లీ విల్ ఫెయిల్. ఆఫ్టర్ ఫెయిల్ హీ కెన్ గెట్ సక్సీడ్. అన్ని ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ సక్సీడ్ అవుతామని దెర్ ఈస్ నో ఎనీ గ్యారంటీ. ఇప్పుడు శాంసంగ్ ఇలాంటిది సక్సెస్లో ఉండొచ్చు, లేటర్ ఆన్ ఒక ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ కావడంతో ఫెయిల్యూర్స్ రావచ్చు. ఇట్ కమ్స్ విత్ ది టెరిటరీ మీన్స్ నథింగ్ బట్ what is mean by okay, here territory, this means we know that union territories, yes or no, we know that union territories like Andaman or Nicobar Islands, all these territories అంటే ఆ టెరిటరీని బట్టి ఆ యొక్క టెరిటరీని బట్టి ఉండొచ్చు. లెట్స్ లుక్ సమ్ ఎగ్జాంపుల్స్. హెల్త్ కేర్ స్టార్టప్స్ మే సౌండ్ ఇంట్రీగ్యూజింగ్ ఫర్ బికాస్ ఆఫ్ ది పొటెన్షియల్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఏమైపోయింది, ఆ యొక్క హెల్త్ కేర్ యొక్క స్టార్టప్స్ ఆటోమేటిక్గా ఏమైపోయింది, పొటెన్షియల్ ప్రాఫిట్స్ బికాస్ ఆఫ్ పొటెన్షియల్ ప్రాఫిట్స్ వలన
కొన్నిసార్లు ఇలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. లెటర్ ఆన్ బట్ యూ కాంట్ సక్సీడ్ వితౌట్ ప్రాపర్ ప్లానింగ్. అఫ్ కోర్స్ అది కూడా మనం ఒకటి వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. వితౌట్ ప్లానింగ్ అండ్ ఎక్స్పర్టైజ్ మనము ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ అండ్ రన్ ఓన్ బిజినెస్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్. అక్కడ ఏమంటున్నాడు ఫస్ట్లో మనకి ఫస్ట్ కొటేషన్ ఏమంటున్నాడు, ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఫెయిల్యూర్ ఐల్ షో హియర్. ఏమంటున్నాడు, వైల్ ద మెంటాలిటీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ మే నాట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే దెన్ హౌ హీ కెన్ సక్సీడ్ ఇన్ ది బిజినెస్. అవునా, ఇక చూడండి, జస్ట్ బట్ యూ కాంట్ సక్సీడ్ వితౌట్ ప్రాపర్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ ఓన్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్. నువ్వు ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్. ఇఫ్ యువర్ ఓన్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ యూ నీడ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు. ఎందుకంటే ఆ యొక్క ఫెయిల్ అవుతుందని నీకు తెలుసు, అట్లాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఏం చేయాలంటే ఆ యొక్క డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. లిక్విడేట్ యువర్ కంపెనీ అసెట్ అండ్ ట్రై నాట్ టు లూజ్ యువర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఫెయిల్యూర్ అవుతా ఉంది, అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు ఓవరాల్గా అది డిజిన్వెస్ట్మెంట్ అంటే సేల్ ఆఫ్ ఎంటైర్ అసెట్స్. డిజిన్వెస్ట్మెంట్ అంటే సేల్ ఆఫ్ ఎంటైర్ అసెట్స్. ఈ యొక్క కంపెనీని నువ్వు క్లోజ్ చేసేసినావు, నువ్వు యొక్క నువ్వు యొక్క ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసేసినావు అంటే ఏం మీనింగు? అక్కడ నువ్వు సేల్ చేస్తున్నావు అంటే అఫ్కోర్స్ నీకు గెయిన్ అనేది రావచ్చు. అకార్డింగ్ టు మీ పైన లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ డిపెండింగ్ అపాన్ యూ, లేకపోతే ఓవరాల్గా ఎకనామిక్ సిస్టములో నువ్వు ఒక భాగస్వామి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఆ యొక్క ఫెయిల్యూర్స్ని యూ షుడ్ యాక్సెప్ట్. ఆటోమేటిక్లీ నువ్వు ఆ యొక్క కంపెనీని లిక్విడేట్ చేయకుండా నువ్వు యొక్క డ్యామేజ్ని మినిమైజ్ చేస్తూ నెక్స్ట్ ఆ యొక్క ప్లానింగ్ చేసుకుంటూ నెక్స్ట్ సక్సీడ్ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో గివింగ్ దిస్ సజెషన్ టు యూ ఆల్సో మై డియర్ స్టూడెంట్స్. Rather than looking at just industry like healthcare examples, let's look at the success rates of the for all startup companies. అలాంటి సిచ్యువేషన్స్లో హెల్త్ కేర్ డ్యామేజ్ అయిందని ఇలా కాకుండా నెక్స్ట్ పైన కూడా వేరే స్టార్టప్స్ పైన కూడా ఆలోచించాలి. ఇప్పుడు కోవిడ్-19 వలన లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చింది ఇలాంటిది. అలాంటి సిచ్యువేషన్ మనము వేరే దానిపైన ఆలోచించాలి. నెక్స్ట్, దిస్ నెంబర్ ఆఫ్ షోస్ దట్ ద ఆడ్స్ ఆఫ్ ది సక్సెస్ ఆర్ లెస్ దెన్ ద ఆర్ట్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్. ఇలాంటి దానివల్ల మనం యొక్క ఆర్ట్స్ అంటే మనకు తెలిసింది ఈవెన్ కాదు, ఆర్ట్స్ అంటే 1-3 ఈ విధంగా అంటే మనం జస్ట్ ఒక క్యాలిక్యులేషన్. ఆర్ సక్సెస్ ఆర్ లెస్ దెన్ ద, ఇక్కడ ఆటోమేటిక్గా మనం చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఆర్ట్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. సో టు డీబంక్ ద మైక్, ఎస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ టు క్విట్ వితౌట్ సక్సీడింగ్. ఎస్, ఇట్స్ సాడ్ ట్రూత్. విత్ దట్ సెడ్, జస్ట్ వన్ బికాస్ వన్ బిజినెస్ ఫెయిల్ ఇట్ డజంట్ మీన్ యూ కాంట్ స్టార్ట్ అనదర్ వన్. అంటే ఒకటి నువ్వు ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ స్టార్ట్ చేస్తావని ఏం లేదు, డెఫినెట్గా యూ విల్ స్టార్ట్ చేస్తావు. కాకపోతే జస్ట్ ఒక్కటి మనకి కన్క్లూజన్ ఏమిటంటే నువ్వు అలాంటి ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఫెయిల్యూర్స్ని ఎప్పుడు వస్తుందంటే ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి. దాని పరంగా నువ్వు కంపెనీ అమ్మకుండా ఆ యొక్క డ్యామేజెస్ని మినిమైజ్ చేసుకుంటూ నెక్స్ట్ అనేది మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అండ్ డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ ట్వైస్. అంటే ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, దాన్ని మేనేజ్ చేసుకుంటూ, కాకపోతే నెక్స్ట్ టైం సేమ్ మిస్టేక్స్ ట్రైస్ చేయకుండా నెక్స్ట్ ముందుకు సాగిపో అంటున్నాడు. ఇప్పుడు మన కన్క్లూజన్ అర్థమైంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ నేను 9th పెడతాను. ఎంటర్‌ప్రెన్యూర్స్ డోంట్ క్విట్ అంటిల్ దే సక్సీడ్. ఆఫ్ కోర్స్, కాకపోతే ఆ యొక్క ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేస్తేనే మనము ముందుకు వెళ్తాము. అంటే హెల్త్ కేర్ ఫెయిల్యూర్ అయిపోయిందని మనము వేరే స్టార్ట్అప్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, అదే ఉండకూడదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ జెనెటిక్, యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నాడు. అంటే జెనెటిక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమిటంటే జీన్స్. ఇక్కడ జెనెటిక్స్ అంటే వారసత్వం, అంటే జీన్స్లో ఉందా అంటున్నాం. అంటే జెనెటిక్ అంటే యు ఆర్ నాట్ బోర్న్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే మనకు తెలిసిందే లీడర్షిప్ అనేవాడు పుట్టాడు ఆటోమేటిక్గా. వెన్ హీస్ హార్డ్ వర్క్ అకార్డింగ్ టు హిస్ మోటివేషన్ హీ విల్ బికమ్ యాజ్ ఏ లీడర్. వి నో దట్ ఇట్ ఈస్ నాట్ రైట్ దట్ యూ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. అంటే జీన్స్ అంటే ఇదేమో బ్లడ్లో ఉండడము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బ్లడ్లో ఉండడం అని కాదు. ద పర్సన్ హూ డూస్ హార్డ్ వర్క్ ఆటోమేటికలీ హీ కెన్ గో. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడే నేను చూసి చెప్తాను, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది జెనెటిక్ కాదు. అంటే ఎవరో వి నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 teachers, male and female. Automatically his son is not a teacher, he can do another job. Yes or no? Or there are entrepreneurs, there is one entrepreneur family. Think one entrepreneur family is there. His son may choose the doctor, or there is one doctor's family.
హీ కెన్ చూస్ ద అదర్ బిజినెస్. ఏదో లీస్ట్ పర్సెంట్లో ఉంటారు డాక్టర్స్. అదేవిధంగా సేమ్ ఉండదు కదా ఇక్కడ కూడా. అంటే నేనేమంటానంటే ఇది ఏమి జెనెటిక్ కాదు, ఇట్ ఈస్ నాట్ రైట్ యూ కెన్ ఇన్హెరిట్. ఇదేమి వారసత్వం బిజినెస్ కాదు. మీ జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లాగా ఆ బిజినెస్ నుంచి ఇంకోటి కంటిన్యూ చేయడానికి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అది ఇండివిజువాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ రన్స్ యువర్ ఓన్ బిజినెస్, ఇట్ డజంట్ మీన్ దట్ యువర్ డెస్టినీ యాజ్ వెల్. అదే నేను చెప్పినాను కదా, ఆ యొక్క బిజినెస్ ఓన్ ఫ్యామిలీ రన్ చేసుకున్నా అక్కడ ఏమీ ఉండదు. ఆన్ ది ఫ్లిప్ సైడ్ దిస్ మీన్స్ యూ కెన్ బీ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ డజంట్ ఓన్ ఏ బిజినెస్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు మీ ఫ్యామిలీలో ఓన్ బిజినెస్ రన్ చేసినా మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాకపోవచ్చు. కాకపోతే మీ ఫ్యామిలీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ లేకపోయినా ఎంటర్‌ప్రెన్యూర్ ఉండొచ్చు. ఇది పర్ఫెక్ట్ పాయింట్ అని మనము చెప్పుకోవచ్చు. లెట్స్ సే యువర్ పేరెంట్స్ హ్యావ్ ఎ కంపెనీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను. యువర్ పేరెంట్స్కి ఒక కంపెనీ ఉంది, షుడ్ ఆటోమేటికలీ గోయింగ్ టు దట్ బిజినెస్. అంటే ఆ యొక్క బిజినెస్కి వెళ్ళమంటున్నారు. ది ఆర్ట్స్ ఆఫ్ యూ సక్సీడ్ ఆర్ అగేన్స్ట్ యూ. అంటే నీ యొక్క బిజినెస్ చేయడం అనేది ఇష్టం లేదు, కాకపోతే దెర్ ఈస్ సమ్ ఫోర్స్ టు యూ. అలాంటి సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, నువ్వు సక్సీడ్ చేయలేవు. హియర్స్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్ బిజినెస్ బై జనరేషన్. ఇప్పుడు మనం ప్రీవియస్లో మనం చూసుకున్నట్టయితే జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉన్నాయా? లేదు. అంటే నేను ఒక్కటి మాత్రం ఏమంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది ఇదేమి ఇట్ ఈస్ నాట్ ఎన్ జీన్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువాలిటీ. ద పర్సన్ హూ హ్యావ్ హిస్ స్కిల్స్ హీ ఆటోమేటికల్లీ హీ కెన్ మూవ్ ఇన్ టు దట్. ఇక్కడ చేస్తున్నాం చూడండి, 30% సర్వైవ్ టు ది సెకండ్ జనరేషన్. ఒకవేళ ఒక జస్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాడు ఈ ఆథర్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద పర్సన్స్. అంటే జస్ట్ ఇది నేను జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రకారంగానే చెప్తాను. 30% టు సర్వైవ్. ఎప్పుడైతే నీ యొక్క బిజినెస్ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినావంటే 30% సక్సీడ్ అవ్వచ్చు. నువ్వు అదే బిజినెస్ ఇస్తున్నావంటే ఆటోమేటిక్గా 70% ఫెయిలియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయింట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రకారం చెప్తాను. ఐఎమ్ ద కర్త, ఐఎమ్ గివింగ్ ద ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది బిజినెస్ ఐఎమ్ గివింగ్ టు యూ. నువ్వు వచ్చి ఏం చేస్తావంటే ఒక 30% చేస్తావు. నెక్స్ట్ నువ్వు యొక్క బిజినెస్ ఇంకోటికి ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా అందులో 12% సర్వీస్ అవుతావు. అంటే 12% ఉంటుంది. నెక్స్ట్ అతను ఇంకో జనరేషన్కి ఇస్తే 3%, ఫోర్త్ జనరేషన్కి 3% సర్వైస్ వస్తుంది. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ సక్సెషన్ ప్లాన్. ఇంకోటి కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే హీ షుడ్ బీ ఇన్ మైండ్, హీ షుడ్ అరేంజ్ దట్ రిసోర్సెస్, హీ షుడ్ హ్యావ్ దట్ కేపబిలిటీ ఆఫ్ ది స్కిల్స్. అర్థమవుతుందా? సక్సెషన్ ప్లానే కాదు, అతనికి ఒక మైండ్లో కూడా ఒకటి ఉండాలని నేను అంటే ఐ విల్ సే దట్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ వాంటింగ్ టు వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ బిజినెస్ ఈవెన్చువల్లీ టేక్ ఇట్ ఓవర్. ఇంకోటి కూడా మనకి ఏమి ఇక్కడ కన్క్లూషన్ ఇస్తున్నాడంటే నువ్వు ఫ్యామిలీ పరంగా ఒకవేళ నీ ఫ్యామిలీ ఓన్ బిజినెస్ రన్ చేస్తుందంటే అదే నువ్వు కంటిన్యూ చేయడంలో దెర్ ఇస్ నో ఎనీ మిస్టేక్. జస్ట్ అండర్స్టాండ్ ద స్టాటిస్టిక్స్ అగేన్స్ట్ యూ. కాకపోతే ఆ యొక్క బిజినెస్ యొక్క స్టాటిస్టిక్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్ విల్ బి సక్సీడెడ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఆఫ్ కోర్స్. ఇట్ జస్ట్ మీన్స్ యూ నీడ్ టు వర్క్ దెన్ మచ్ హార్డర్ టు బి సక్సెస్ఫుల్. అంటే ఆ స్టాటిస్టిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడము డిఫికల్టీ టాస్క్ ఉండొచ్చు, కాకపోతే ఏ విధంగా నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటుంటే నువ్వు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసినావంటే ఆ స్టాటిస్టిక్స్ అర్థమవుతుంది, దాని యొక్క బిజినెస్ని మూవ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇట్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ జస్ట్ మీన్స్ యూ విల్ నీడ్ టు వర్క్ హార్డ్, మచ్ వర్క్ హార్డ్. ఇక్కడ కన్క్లూషన్ అనేది చెప్తున్నా చూడండి. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్ మోర్. కాకపోతే ఇక్కడ జీన్స్తో సంబంధం లేదు. ఒకవేళ నువ్వు యొక్క ఫ్యామిలీతో ఉన్నా కానీ నువ్వు జస్ట్ ఆ యొక్క స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకునే యొక్క బిజినెస్ టాక్టిక్స్ని అర్థం చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అయిపోతావు. ఓకే, ఇన్ today's video we have entirely completed the all parts of the entrepreneurship. In next video we can discuss another beautiful topic. Up to that, signing up. Thanks for watching. Jai Hind.